మనిషికి దేవుడు ఎందుకు కావాలి? మనిషికి దేవుడు ఎందుకు కావాలి? ప్రపంచంలో ఈరోజు చాలామంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, క్రీస్తుని విడిచిపెట్టి ఈ మార్గంలోంచి తప్పిపోయి ముందుకేసిన అడుగుని వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? చాలామంది క్రీస్తు ప్రభువుల వారిని విడిచిపెట్టి మరలా పూర్వపు పాత రోత స్థితికి వెళ్ళటానికి గల కారణాలేంటో తెలుసా? వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. 90% ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, 90% మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఎందుకు అవసరం అన్నది తెలియకుండా దేవుడి దగ్గరికి వస్తున్నారు. 90% మంది దేవుడి దగ్గరికి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? జబ్బులు పోతాయని దేవుడి దగ్గరికి వస్తున్నారు, అప్పులు పోతాయని దేవుని దగ్గరికి వస్తున్నారు, ఉద్యోగాలు వస్తాయని దేవుని దగ్గరికి వస్తున్నారు, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని దేవుని దగ్గరికి వస్తున్నారు, ఇల్లు సగంలో ఆగిపోయింది దేవుని దగ్గరికి వెళ్తే పూర్తి అవుద్ది అని దేవుని దగ్గరికి వస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే మనుషుల కోరికలు తీర్చేవాడు దేవుడే. దేవుడు కోరికలు తీర్చడానికి ఉన్నాడు. మనుషుల కోరికలు తీరాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్తే నా కోరికలు తీరుస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్తే నా కోరికలు తీరుస్తాడు. 90% మంది ప్రపంచపు ప్రజలందరూ కూడా దేవుడి దగ్గరికి కోరికలు తీర్చుకోవటానికి వస్తున్నారు, కోరికలు తీర్చుకోవటానికి. అందుకే చాలామంది మాటలను మనం గమనిస్తే వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేను మొదటగా ఆ గుడికి వెళ్ళేవాడిని, అక్కడ నా కోరికలు తీరలా, అందుకని అక్కడ జెండా పీకేసి క్రీస్తులో జెండా పాతాను, యేసు క్రీస్తులోకి వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా? అక్కడ కోరికలు తీరలేదు కాబట్టి నేను ఒక కోరిక కోసం తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాను, అక్కడ తీరలా, యేసయ్య దగ్గరికి వచ్చాను. 2 నెలలు చూసా, ఇక్కడ కూడా నా కోరిక ఏది తీరలా, అందుకని ఇక్కడ కూడా వదిలేసి వెళ్ళిపోయి ఈ జెండా పీకి ఇంకొక దగ్గర జెండా పాతి అక్కడేమన్నా కోరిక తీరుస్తాడేమో ఆ దేవుడు. ఏ దేవుడు? ఏ దేవుడు? ఆ దేవుడు. ఈ దేవుడు తీర్చలేదు కోరిక, ఆ దేవుడు తీరుస్తాడేమో అని ఆశ. ఆ దేవుడు తీర్చకపోతే ఇంకొక దేవుడు తీరుస్తాడని ఆశ. ప్రపంచంలో మనుషులు పనికిమాలిన వాళ్ళు అయిపోయి చివరికి ఏ స్థితికి దిగజారిపోతున్నారంటే దేవుళ్ళని వెతికే పనిలో పడ్డారు. ఎందుకు? ఏ దేవుడి దగ్గరికి వెళితే నా కోరిక తీరుతుంది, ఏ దేవుడు నా కోరికల్ని తీరుస్తాడు, ఏ దేవుడైతే నా కోరికని తీరుస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని కోరిక తీరటాన్ని బట్టి నిర్ధారించుకుంటున్నారు. ప్రపంచంలో కొంతమంది ఒక దేవుణ్ణి, మరికొంతమంది ఇంకో దేవుణ్ణి, మరికొంతమంది ఇంకో దేవుణ్ణి నమ్ముకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ కొంతమందికి ఈ దేవుడు కోరికలు తీరిస్తే, మరికొంతమందికి ఆ దేవుడు కోరికలు తీరిస్తే, మరికొంతమందికి ఇంకో దేవుడు కోరికలు తీరుస్తున్నాడు. ఈ గుంపు అంటారు ఈ దేవుడే నిజమైనోడు, ఎందుకంటే మా కోరికలు తీరాయి. ఆ గుంపు అంటారు ఆ దేవుడే నిజమైన వాడు, ఆ దేవుడే మా కోరికలు తీర్చాడు. ఇంకో గుంపు అంటారు ఈ ఇంకో దేవుడే మా దేవుడు, ఎందుకంటే మా కోరికలు ఆయన దగ్గరికి వెళ్తేనే తీరాయి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు నిజమైన దేవుళ్ళు కాదు, ఎందుకంటే అందరి దగ్గర తిరిగి 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 చివరికి ఇక్కడికి వస్తే ఇక్కడే మా కోరికలు తీరాయి, ఎవడు మా కోరికలు తీర్చలేకపోయాడు. కోరికలు తీర్చలేని వాడు మాకు దేవుడు కాదు, మా కోరిక తీర్చిన వాడే మా దేవుడు. మనుషులందరూ కూడా దేవుడి దగ్గరికి వస్తున్నారు గల కారణం ఏంటో తెలుసా? కోరికలు తీర్చుకోవటానికి. ఏ దేవుడైతే కోరిక తీరుస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. ఇది మీరు దేవునికి ఇచ్చేటువంటి సర్టిఫికెట్, మీరు దేవుడికి ఇచ్చే సర్టిఫికెట్ అది. అయితే మనిషికి దేవుడు ఎందుకు కావాలి అంటే నేను చెప్పనా? ఒకే ఒక్క కారణం కోసం మనిషికి దేవుడు కావాలి. ఆ కారణం ఏంటో తెలుసా? రోడ్డు మీద చాలామంది పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, లేదా ఇంకే ఇతరేతర సందర్భాలలో అకేషన్స్కి టెంట్లు వేసి ఉచిత భోజనాన్ని సరఫరా చేస్తూ ఉంటారు, దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉంటారు, బట్టలు పంచుతూ ఉంటారు. మైకు పెట్టి ఏంటి సార్ భోజనాలు ఉచితంగా పంచుతున్నారు, మీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా అంటే వాడంటాడు లేదు సార్ పుణ్యం వస్తుందని. ఏమొస్తుంది? పుణ్యం వస్తుందని బట్టలు పంచుతున్నాం, పుణ్యం వస్తుందని డబ్బులు పంచుతున్నాం, పుణ్యం వస్తుందని
భోజనం ప్యాకెట్లు పెడుతున్నాం. ఏ పుణ్యం బ్యాంకులో దాచుకుంటే పైసలుగా మారతాయా? పుణ్యం ఏం చేస్తావు? ఎందుకు పుణ్యం కావాలి నీకు అంటే వాడంటాడు, పుణ్యం వస్తే పుణ్యం స్వర్గానికి చేరుస్తుంది, పుణ్యం స్వర్గానికి చేరుస్తుంది. మనిషికి దేవుడు ఎందుకు కావాలో తెలుసా? నువ్వు భోజనం చేస్తున్నావు ఆకలి తీర్చుకోవటానికి, కరెక్ట్ సమాధానం. నీళ్లు తాగుతున్నావు దాహం తీర్చుకోవటానికి, ఒంటి మీద వస్త్రం వేస్తున్నావు సిగ్గు కప్పుకోవటానికి. ఈ మూడు సరిగ్గా చెప్పిన నువ్వు దేవుడెందుకు కావాలరా నీకంటే దానికి మాత్రం సరైన సమాధానం లేదు. కోరికలు తీర్చుకోవటానికి నీ దేవుని దగ్గరికి వెళ్తున్నావే, నిన్నేమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? పనికి మారిన తత్వం కలిగిన వారు అంటారు. దేవుడి దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? వైద్యులు, శాస్త్రవేత్తలు, ఘనులు, మహానుభావులు, పొలిటీషియన్స్, రాజకీయవేత్తలు ఎవ్వరూ కూడా మానవుణ్ణి పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి, పరమార్థానికి చేర్చగలిగిన వాడు ఈ భూమి మీద లేడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. స్వర్గానికి వెళ్ళాలంటే ఒక్క దేవుడికి మాత్రమే సాధ్యం. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు సార్ అని అడిగితే, ఈ ప్రశ్న ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతపు ప్రజలకు కాదు, సర్వమానవాళి భూమి మీద ఉన్న ప్రజలందరినీ అడిగితే వారు చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? ఏ కులస్తులైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ యాసగల ప్రజలైనా, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా చెప్పాల్సిన సమాధానం, నాకు దేవుడు కావాలి, దేవుడు నాకు స్వర్గం ఇవ్వాలి. స్వర్గం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి మా అమ్మ, నాన్న, కుటుంబీకులు, బంధువులు, నాయకులు, శాస్త్రవేత్తలు, ఘనులు, మహామేధావులు, మహానుభావులు ఎవడు మానవుడికి స్వర్గం ఇవ్వలేడు. కాబట్టి మానవుణ్ణి పరలోకానికి, పరమార్థానికి చేర్చడానికి దేవుడు కావాలి. యు నీడ్ గాడ్ టు స్టెప్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ప్రతి మనిషికి దేవుడు కావాలి. పక్కనోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి. ఎవ్రీవన్ గివ్ షేక్ హ్యాండ్ టు యువర్ నైబర్ అండ్ సే దిస్. అందరు చేయించి ఇలా చెప్పండి. ఏం చెప్తున్నారని చెప్పకముందు చెప్పేసుకుంటున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి, మనిషికి దేవుడు స్వర్గానికి వెళ్తానికి కావాలి. స్వర్గం అని ఎందుకు అంటున్నాను తెలుసా? అందరికి న్యూట్రల్గా ఉండాలని, అందరికి అర్థం అవ్వాలని. పరలోకానికి వెళ్ళటానికి మనిషికి దేవుడు కావాలి. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ నీడ్స్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, భూమి మీద ఉన్న సర్వమానవాళి దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకో తెలుసా? నాకు స్వర్గం కావాలి. స్వర్గం మానవుడి చేతుల్లో ఉండదు, పరమాత్ముడి చేతుల్లో ఉంటది.